ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు యుగములు తరముల వరకు యేసు నామమునకు కలుగును గాక. ఆమేన్. గట్టి చేద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనకు చేరువచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానములో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభు ఎంతగానో ఘనపరచబడ్డాడు, ఎంతగానో ఆయన సంతోషించడం మనల్ని బట్టి. ఇంకనూ మన క్రియలతోనూ, మన యొక్క విశ్వాసముతోనూ, మన యొక్క స్థిరత్వముతోనూ ప్రభుని ఇంకనూ కనపరచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 51, 52 వచనాలను నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చదవబడిన వాక్య భాగం పరిశుద్ధాత్మదేవుడు మన వెనుకలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. గరిచేద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదివిన వాక్యాన్ని మనం ఒకసారి గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డివాడితో, చూపు లేని వానితో ఈ మాటలు అంటున్నాడు. ఏమనంటే, యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగుగా. ఎవడు వాడినంటే గుడ్డివాడు. ఆ గుడ్డివాడు ఏమన్నాడంటే, అయ్యా నాకు దృష్టి కలుగు చేయము అన్నాడు. చెప్పలు కూడా ప్రభుత్వం అయిపోతాం. హల్లెలూయా. ఎందుకు తనకు దృష్టి కలుగు చేయాలి అని అడిగాడనంటే, తన దేహములో అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి. మంచిగా దేహములో అన్ని అవయవాలు బాగా ఎదిగాయి. జ్ఞానం ఉంది, ఆలోచన శక్తి ఉంది, బలం ఉంది, అంత బాగున్నాడు. కానీ కళ్ళు లేని కారణాన్ని బట్టి అతను అడుక్కునే పరిస్థితికి వెళ్ళాడు. తాను ఎన్నడూను తనను తాను ఎలా ఉంటాడో కూడా చూసుకోలేని పరిస్థితి, తన ముఖం ఎలా ఉండిద్దో కూడా చూసుకోలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తనను తాను చూసుకోవాలన్నా, తనను కన్న తల్లిదండ్రులను చూడాలన్నా, తన బంధువులను చూడాలన్నా, రక్త సంబంధికులను చూడాలన్నా, తాను చేసుకున్న తన భార్యను చూడాలన్నా తనకేమి కావాలి? దృష్టి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి? దృష్టి కావాలి, చూపు కావాలి. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఇతను యేసయ్య వద్దకు వెళ్ళి యేసయ్య అడిగాడు, నీకేం కావాలి అని అంటే, నాకు దృష్టి కావాలి అని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణానికి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా వినాలి. యెరికో ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో యేసయ్య చాలా సార్లు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో జక్కయ్య
కూడా ఎరుకో ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి జక్కీ కూడా యేసు ప్రభు ఆ ఎరుకో ప్రాంతానికి వెళ్తే ఆ సందర్భంలో యేసయ్య ఎరుకో ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో జక్కయ్యను దేవుడు దర్శించాడు. ఇక్కడ ఎరుకో ప్రాంతంలోనికి యేసయ్య వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక గుడ్డివాడు విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాడు ఆ ఎరుకో ప్రాంతంలోనికి యేసయ్య వెళ్ళగానే ఆ జన సమూహమును అంతా చూసినప్పుడు గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు అని విన్నాడు. హల్లెలూయా. విని అతను ఏం చేశాడనంటే తన ప్రక్కనున్న వారిని అడిగాడు, అయ్యా ఏంటి ఇంత శబ్దం, ఇంత రద్దీగా ఉంది, ఇంత జన సమూహం ఏంటి అంటే, ఇదిగో యేసయ్య ఈ ప్రాంతంలోనికి వచ్చాడు. చెప్పలు పెట్టి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఈ ప్రాంతంలోనికి వచ్చాడు అనగానే తన హృదయములో ఆశ మొదలైంది. తన హృదయములో స్వస్థత పడాలని కోరిక మొదలైంది. తన హృదయములో నేను కూడా చూడాలి అనే ఒక కోరిక మొదలైంది. అయితే ఇతను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వెళ్ళి దృష్టి పొందడానికి గల కారణాలు ఏంటంటే, ఇక్కడ కొన్ని మాటలు మనం గమనిస్తే చూద్దాం. గుడ్డివాణ్ణి కన్నులు తెరవడానికి గల కారణాలు ఏంటి అని మనం అక్కడ గమనిస్తే చూడండి, 47వ వచనం చదివితే, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని ఏం చేశాడు? నజరేయుడైన యేసు అని విన్నాడంట. అంటే ఈ గుడ్డివానికి చూపు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే యేసేను గురించి విన్నాడు. వినకపోతే అతనికి దృష్టి వచ్చేది కాదు, వినకపోతే అతనికి విశ్వాసం కలిగేది కాదు, వినకపోతే అతనికి ఆశ కలిగేది కాదు. అతనికి ఆశ కలగటానికి, అంతేకాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి దృష్టి పొందుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే అతను విన్నాడు. రోజున మనము కూడా యేసుని గురించి చాలా మాటలు వింటున్నాం. మరి మనకు ఇతనిలాగా ఆశ ఉందా? ఇతనిలాగా నా జీవితంలో నేను అనగారిపోయాను, నా జీవితంలో నేను ఎండిపోయాను, నా జీవితంలో నేను ఓడిపోయాను, నా జీవితంలో నా బ్రతుకంతా చిందరవందరంగా ఉంది, చదరంగంగా ఉంది, నా బ్రతుకంతా అలజడి నా జీవితంలో రేకెత్తుతుంది. ఒక అలలు ఎలాగైతే ఆ సముద్రములు వస్తాయో నా జీవితం అంతా స్థిరత్వం లేక అలల వలె అటు ఇటు కొట్టుకులాడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న సమయాల్లో ఎన్నోసార్లు దేవుని వాక్కుని వద్దకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతంలోనికి, ఎరుకో ప్రాంతంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివారి ఉన్న స్థలంలోనికి ఎలాగైతే వచ్చాడో నీ యొద్ద కూడా వాక్కు రూపకముగా ఆయన యొద్దకు ఎన్నోసార్లు వస్తున్నాడు. కానీ నువ్వు వింటున్నావు కానీ ఏదోలే అని వదిలేస్తున్నావు. వింటున్నావు కానీ ఏముందులే, మనోడేలే, ఏముందులే, చిన్నోడులే, అలాగే చెబుతారులే, పాస్టర్లు అందరూ ఇలాగే ఉంటారులే, పాస్టర్లు అందరూ మారమని చెబుతారు, పాస్టర్లు మారదని చెబుతారా అనుకొని హృదయంలో ఏం చేస్తున్నారు చాలా మంది అంటే ఆ మాటలు పెడచెవిని పెడుతున్నారు. భక్తి కలిగి బ్రతుకు, నీతి కలిగి బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, పాపము చేయొద్దు, విభజించొద్దు, అన్ని ఆచరణలు ఆచరించొద్దు, లోకానుసారంగా బ్రతకొద్దు, నువ్వు ఎలా పడితే అలా ఉండొద్దు అని సేవకుని వాక్కు ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు తెలుసా? పెడచెవిని పెడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ గుడ్డివాడు పెడచెవిని పెట్టలా. చూడండి, ఈ గుడ్డివాడిని కన్నులు తెరవబడడానికి గల కారణం ఏంటంటే ఇతను యేసును గూర్చి విన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న దేవుని జనాంగమా, ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభువారు వాక్కు రూపకముగా నీ వద్దకు వస్తూనే ఉన్నాడు. కానీ ఈ మాటలను పెడచెవిని పెడితే నీవే నష్టపోతావు. నీ అంతరంగ హృదయము దృష్టి అనేది ఇంకా గుడ్డిగానే ఉంటుంది. నీ కన్నులు తెరవబడాలి. ఇతని కన్నులు, బయట కన్నులు తెరవబడాలని ఇతను ఆశతో ఉన్నాడు. అంటే భౌతికముగా అతనికి గుడ్డితనం ఉంది, కానీ ఆత్మీయంగా అతనికి గుడ్డివాడు కాదు. చెప్పలు కూడా ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. అతను ఆత్మీయంగా గుడ్డివాడు కాదు. ఎలా గుడ్డివాడు? ఇతను భౌతికంగానే గుడ్డివాడు.
తన స్థితి అంతా బాగానే ఉంది. అంతరంగపు స్థితి, అంతరంగంలో అతని కళ్ళు ఉన్నాయి, వివేచన ఉంది, జ్ఞానం ఉంది, కానీ భౌతికంగానే కన్ను లేవు. అయితే ఇతను భౌతికంగా కన్నులు తెలుసుకోవడానికి, భౌతికంగా దృష్టిని పొందుకోవడానికి ఇతను చేసిన ప్రయత్నం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ, యేసును గురించి విన్నాడు. విన్న ఇతను ఏం చేశాడనంటే, చూడండి అక్కడ మనం చదివితే చూడండి 47వ వచనం, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. హల్లెలూయా. ఇతను ఏం గుర్తించాడనంటే, ఈ యేసు అనే వ్యక్తి ఎవరు? దావీదు కుమారుడు. హల్లెలూయా. ఎవరు? దావీదు కుమారుడు. ఎంత ఆత్మలో, ఎంత అతనికి మానసికంగా అతను గుడ్డివాడు కాదు. అతను ఎలాగోనంటే వివేకవంతుడిగా ఆలోచన చేశాడు. అంటే ఎప్పుడో అతను వింటున్నాడు ప్రవచనాలను, ధర్మశాస్త్రాన్ని అతను వింటున్నాడు. ఆయా శబ్ద యంత్రాల ద్వారా దేవుడి గురించి, మెస్సయ్య గురించి చెప్పిన మాటలు, దావీదు కీర్తన గ్రంథంలో ఎలాగైతే యేసును గురించి ప్రవచించాడో, ప్రకటించాడో ఆ మాటలన్నీ విన్నాడు. ఈయన ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు అంటే తప్పనిసరిగా ఈయన దావీదు కుమారుడు అని గుర్తెరిగిన ఇతను ఏం చేసి తెలుసా? యేసు నన్ను కరుణించమని కేక వేయడం కాదు, కానీ దావీదు కుమారుడా యేసు అని అతను కేకలు వేయ మొదలు పెట్టాడు. చెప్పలు కూడా ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. అతను గుర్తించాడు, వాగ్దానం చేసిన వాడు ఎవరైతే ప్రవక్తల కాలములో, ధర్మశాస్త్ర కాలములో మోషే ద్వారా ఏ వాక్యత ప్రకటించబడిందో, మోషే ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనం ఎవరి గురించి కాదు, ఈ మెస్సయ్య గురించి, ఈ క్రీస్తుని గురించి, ఈ యేసుని గురించి. కాబట్టి ఈయన దావీదు కుమారుడు అని గుర్తించిన ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భర్తిమయ అనగా గుడ్డివాడు ఏం చేసి తెలుసా? కేకలు వేస్తాను. ఎలా వేస్తున్నాడంటే, దావీదు కుమారుడా అని కేకలు వేయటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అతని యొక్క హృదయ అంతరంగము చాలా తేటగా ఉంది. అందుకని అతను దేవుని వాక్యాలను, ఇతను దావీదు కుమారుడే అని అంగీకరించాడు. ఆ అంగీకారము, ఆ విశ్వాసము అతన్ని ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసమును దేవుణ్ణి అంగీకరించే సమయంలో కూడా అతను చాలా ఆటంకాలు కలిగి. అక్కడ మనం చదివితే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను, ఓరకుండుమని అనేకులు వానిని గద్దించేది గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపు మరీ ఎక్కువగా కేకలు వేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇతను దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమని ఒక్కసారి కేక వేశాడు గట్టిగా. కేక వేయగానే పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఓరకుండు, అరవద్దు, మెదలొద్దు. అంటే నువ్వు దేవుని కేక వేసేటప్పుడు దేవుణ్ణి నీ యొక్కకు తెచ్చుకోవాలని, లేకపోతే దేవుని నిలపాలంటే, దేవుడు నీ వైపు చూడాలి అంటే నువ్వు ఒకసారి కేక వేస్తే సరిపోదు. ఏదో ఒక రోజు ప్రార్థనకు వస్తే సరిపోదు, ఏదో ఒక రోజు ఉపవాసం ఉంటే సరిపోదు, ఏదో ఒక రోజు బైబిల్ చదివితే సరిపోదు. ఏం చేయాలి? మరీ ఎక్కువగా కేకలు వేయాలి. నువ్వు ఒక్కసారి కేక వేస్తే నీకేం జరిగిందని కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని అనారోగ్య పరిస్థితులు నీ వెంబడిస్తాయి, కొన్ని స్థితిగతులు నీ జీవితంలో, కొన్ని ప్రభావాలు నిన్ను భయపెడతాయి. కొంతమంది నిన్ను భయపెడతారు, సత్యం ఉన్న చోటకి నిన్ను రానివ్వరు. పరిశుద్ధాత్ముడు కదిలే స్థలంలోనికి సాతాను నిన్ను రానివ్వకుండా మనుషుల ద్వారా నిన్ను అడ్డుకుంటాడు, పరిస్థితులను బట్టి నిన్ను అడ్డుకుంటాడు, స్థితిగతులను బట్టి నిన్ను అడ్డుకుంటాడు. అనేక ఆటంకాలు, అనేక శోధనలు, శారీరకముగా, ఇతరుల నుండి, కుటుంబముల నుండి, అన్ని కోణాల్లో అపవాది ఏం చేస్తా తెలుసా? నిన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. అలా అడ్డుకుంటున్న సమయంలో నువ్వు చేయవలసింది ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎక్కువగా కేకలు చప్పలు పెడుతున్న మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కువగా నువ్వు కేకలు వేయాలి. ఒక వ్యక్తి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాగైతే అర్థం కాని స్థితుల మధ్య గుండెలు బాదుకుంటూ కేకలేస్తారో, ఒక చనిపోయిన చోట
ఎలాగైతే భయంకరంగా ఏడుస్తారో అలాగున ప్రభు పాదాల దగ్గర మనం ఏడ్చుదుమగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇతని యొక్క భౌతికమైన కనులను దేవుడు తెరవటానికి, నీకేం కావాలి అనటానికి, అతని దృష్టిని ఇవ్వటానికి గల కారణం ఏంటంటే యేసును గురించి విన్నాడు. అంతేకాదు కానీ అతను దావీదు కుమారుని గ్రహించి ఆటంకాలు వస్తున్నా వాటిని ఎదుర్కొని మరీ ఎక్కువగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఆ కేకలు విన్న యేసయ్య ఏం చేసి తెలుసా, ఇతను ఆటంకాలను కూడా ఎదిరించాడు. నా యొద్దకు ఆ కేక వచ్చింది కాబట్టి నేను ఇక నిలిచిపోవాలి. చెప్పలు కూడా ప్రభువును మహిమపడతాను. హల్లెలూయా. నేను అతని మీద దృష్టి నిలపాలి, నేను అతని కోసం ఆగిపోవాలి అని ఒక ఆలోచనతో యేసయ్య ఆగిపోయి, ఎవరు కేక వేస్తున్నారు ఆ వ్యక్తిని పిలవండి అని అన్నాడు. హల్లెలూయా. అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న ప్రజలు నువ్వు భయపడొద్దు, ఓరకుండు, ఆయన యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అని అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఇతను ఏం చేశాడనంటే, అక్కడ మనం చదివితే చూడండి 10వ అధ్యాయంలో 49వ వచనం చదివితే, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి, హల్లెలూయా. చూడండి, ఈ బట్టను పారవేసి అంటే ఇక తన పాత జీవితాన్ని, తన అడుక్కునే జీవితాన్ని ఏం చేస్తారు? అడుక్కునే వాళ్ళు ఏం చేస్తారు? అడుక్కునే వాళ్ళు గిన్నె పెట్టుకుంటారు, లేకపోతే ఒక బట్ట ఏం చేస్తారు, పట్టనో లేకపోతే బట్టనో ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు ఎదుట ఉంచుతారు. ఎవరైనా దయ కలిగిన వారు, ఎవరైనా జాలి కలిగిన వారు అతను గుండా వెళితే రూపాయో, 2 రూపాయలు, 10 రూపాయలు, ఇంకా 20 రూపాయలు వాళ్ళకి ఇష్టం వచ్చినంత వేసి వాళ్ళు ఎక్కడైతే ఆ బట్ట పరిచారో దాని మీద వేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అయితే ఇతను చేసింది ఏంటంటే తన బట్టను, ఇక యేసయ్య నన్ను పిలిచాడే అంటే, యేసయ్య నా కోసం ఆగాడనంటే, అనేకుల కన్నులను తెరిచిన దేవుడు, అనేక హృదయాలను దర్శించిన దేవుడు, పక్షవాతముతో ఉన్న వ్యక్తిని లేపిన దేవుడు, పాపాత్మలు క్షమించిన దేవుడు, ఇదిగో ఇక నన్ను కూడా తప్పనిసరిగా నాకు చూపిస్తాడు. హల్లెలూయా. తప్పనిసరిగా నాకు మరలా కన్నులను ప్రసాదిస్తాడు. నేను చూడబోతున్నాను, నేను ఆయన్ని వెంబడించబోతున్నాను, నేను ఆయన గురించి ప్రకటించబోతున్నాను, నా కన్నులతో దేవుని వాక్యాన్ని చదవబోతున్నాను అని అతను గుర్తెరిగిన వాడే ఏం చేసి తెలుసా, తన పాత బట్టను, హల్లెలూయా, ఆ బట్టను ఏం చేసి తెలుసా, తీసి పారవేశాడంట. చెప్పలు కూడా ప్రబలమైపడతాం. తీసి పారవేశాడు అంటే దానికి విశ్వాసానికి గుర్తు. లేదంటే ఇక ఈ పాపము నేను ఉండను, ఈ మురికిలో నేను ఉండను, ఈ శాపములో ఉండను, ఈ దరిద్రతలో నేను ఉండను, ఈ అడుక్కునే స్థితిలో నేను ఉండను, ఇక నా దేవుడు నా స్థితిని మార్చాడు, నా దేవుడు నా స్థితిగతులను మార్చాడు, కాబట్టి ఇక నాకు దీంతో పని లేదు అనే ఒక ఆలోచనతో ప్రియ దేవుని బిడ్డలారా అతను ఏం చేసి తెలుసా, ఆ బట్టను ఏం చేసి తెలుసా, తీసి పారవేశాడు. అతనికి దృష్టి పొందుకోవడానికి గల కారణం యేసయ్యను గురించి విన్నాడు. అతను దృష్టి పొందుకోవడానికి గల కారణం ఆటంకాలు వచ్చిన దావీదు కుమారుని గుర్తెరిగి ఆటంకాలు వచ్చిన కేకలు వేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. మరి ఎక్కువగా కేకలు వేశారు. అంతేకాదు కానీ బట్టను ఏం చేశాడు తెలుసా, పారవేశాడు. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న నీతో కూడా యేసయ్య ఎన్నోసార్లు కేకలు వేస్తున్నాడు, యేసయ్య ఎన్నోసార్లు నీ కోసం నిలిచి ఉన్నాడు, యేసయ్య ఎన్నోసార్లు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీవు కూడా నీ పాపం అనే బట్టను పారేయాలి, నీ దరిద్రతని బట్టను పారేయాలి, విశ్వాసముతో అడుగు ముందుకేయాలి. పేతురు ఎలాగైతే ఓడను దిగి నీటి సముద్రం మీద ఎలాగైతే అడుగు వేశాడో నీవు కూడా అలా అడుగు వేయదుగా. చెప్పలు కూడా ప్రభుత్వం మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగా అతను ఆ బట్టను పారవేసి యేసు ఎద్దుకు వెళ్ళగానే, యేసు నీకేం కావాలి, ఇన్ని సమస్యలు ఎదుర్కొని వచ్చావు కదా, ఎంత ఆటంకాలు ఎదుర్కొని వచ్చావు కదా, గొంతు చించుకొని అరిచావు కదా, ఆ ఆటమన్న నువ్వు ఆకుండా వచ్చావు కదా, నీ జీవన ఉపాధి అయిన దాన్ని కూడా పక్కన పడేసి వచ్చావు కదా, విశ్వాసంతో వచ్చావు కదా, నీకేం కావాలి అంటే, అయ్యా నాకు దృష్టి కావాలి. చెప్పలు కూడా ప్రభుని మహిమపడతాం. నాకు దృష్టి కావాలి, నాకు దృష్టిని అనుగ్రహించు అని అడగగానే ప్రియ దేవుని బిడ్డలారా అతనికి యేసయ్య అన్న మాట తెలుసా,
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. చెప్పులు కూడా ప్రభువుని. హల్లెలూయా. చూడండి, విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. హల్లెలూయా. అతను పొందుకొని పోయే ఆ దానికి యొక్క నిజ స్వరూపముగా దేవాది దేవుడు అతను విశ్వసించాడు. నాకు దేవుడు కన్నులు ఇస్తాడని, నేను చూపు పొందుకోగలను విశ్వసించాడు. అప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా, అతనికి కన్ను దృష్టిని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎన్నడను చూడని అతను ఆ యొక్క ఏ మనుషులను చూడలేదు, పుట్టు గుడ్డువాడిగా ఉన్నాడు. కానీ దేవాది దేవుడు అతను పుట్టు గుడ్డువాడైనా కానీ ఆ పుట్టు గుడ్డితనము నుండి దేవాది దేవుడు అతన్ని విడిపించడం ప్రారంభించాడు. చెప్పలు కూడా ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి భౌతికమైన కనులు తెరవబడటానికి ఇతను ఎంత ప్రయాసపడ్డాడు, అవునా కదా? మరి ఆత్మీయ గుడ్డితనం మనలో ఉంది. ఏముంది? ఆత్మీయ అంధత్వం ఉంది, ఆత్మీయ అజ్ఞానం ఉంది. మరి ఈ కనులు ఎవరు తెరుస్తారు? హల్లెలూయా. భౌతికమైన కనులు యేసే తెరిచాడు అంటే ఆత్మీయ కనులు కూడా ఆయన తెరవగలిగిన సర్వశక్తిమంతుడు. చెప్పలు కూడా ప్రభువుని మహిమపడతాం. చూడండి, భౌతికముగా అతని కన్నులు తెరిచి దేవుడు స్వస్థపరిచాడు. మరి ఆత్మీయ కన్నులు తెరవబడాలి. ఈ ఆత్మీయ గుడ్డితనము నుండి మనము విడిపింపబడాలి. అయితే ఆత్మీయ గుడ్డితనం అంటే, ఆత్మీయ గుడ్డితనం నుంచి విడిపించబడాలంటే ఆత్మీయ గుడ్డితనం ఏంటో మనం తెలుసుకోవాలి, అవునా కదా? ఆత్మీయ గుడ్డితనం అంటే ఏంటి అని అంటే, మతం అనేది ఒక గుడ్డితనం. ఏంటది? మతం. చాలా మంది ఈ రోజుల్లో మతం అనే గుడ్డిలో బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మా మతం ఇది, మాది ఇది, మా జీవితం ఇది, మేము అజ్జేయము ఇజ్జేయము, అలా ఉంటాం ఇలా ఉంటాం అనే గుడ్డితనం. ఈ మతం అనేది ఏం చేసి తెలుసా? మనుషులను చంపేస్తుంది. ఈ మతం అనేది ఏం చేసి తెలుసా? నీవు వేరు నేను వేరు అనే ఒక భేదాలను తీసుకొస్తుంది. ఈ మతం ఏం చేస్తుంది తెలుసా? మనుషులను నావాడు అని కాకోకుండా అతను వేరేవాడు అని వేరు చేసి చంపటానికైనా సంసిద్ధమవుతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉన్న కాలంలో ఆయన అనేకమైన అద్భుతాలు చేసి ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తరువాత, ప్రియ దేవుని బిడ్డలారా, జరిగిన సంభవం ఏంటంటే, శిష్యులు దేవుని ఆత్మను పొందుకొని అనేక అద్భుతాలు అనేక సూచక్రియలు చేస్తూ సంఘము భయంకరంగా అంటే అంత బాగా క్రైస్తవ్యము విస్తరిస్తుంది. ఇలా విస్తరిస్తున్న ఆ కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, సౌలు అనే ఒక వ్యక్తి లేచాడు. ఎందుకు లేచాడు అని అంటే, యోధా మతం నశించిపోతుంది, యోధా మతం పాడైపోతుంది. అనేక యూదులు, ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుల్లోనికి వెళ్ళిపోతున్నారు, యేసయ్యను విశ్వసిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు అని అతను మతం అనే గుడ్డితనంలో ఉన్న ఈ సౌలు ఏం చేశాడనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్ళి స్త్రీలను ఈడ్చుకుంటే వెళ్ళాడు అంట. హల్లెలూయా. ఈడ్చుకుంటూ వెళ్ళి ఏం చేసేవాడు? చెరసాల్లో వేసేవాడు, లేదంటే చంపేసేవాడు. అతను అలాగున భయంకరముగా మతం అనే ఉన్మాదములో ఉండి అనేకులను చంపటం, అనేకులను హింసించడం అతను ప్రారంభించాడు. అందుకని అతను మారు మనసు పొందిన తర్వాత అన్న మాట ఏంటంటే, పూర్వము నేను దూషకుడును అంటే దూషించేవాడు, నేను హింసకుడు అంటే హింసించేవాడు, నేను హానికరుడు అంటే అనేకులకు హాని తలపెట్టేవాడిని, ఇలాంటి వాడు నన్ను ఆయన తెలియక చేశాను, మతమని ఉన్మాదములో ఉన్నాను కాబట్టి దేవాతి దేవుడు నా కన్నులను తెరిచాడు. హల్లెలూయా. అతని కన్నులు బాగానే ఉన్నాయి, కానీ ప్రియ దేవుని బిడ్డల మనోనేత్రాలు తెరవబడలా. చూడండి, మనోనేత్రాలు తెరవబడని కారణాన్ని బట్టి అతను మతం అనే ఉన్మాదములో ఉండి దేవుని వాక్యాన్ని గ్రహించుకోకుండా మోషే ద్వారా ఏదైతే ప్రకటించాడో ఆ ప్రవక్తే, ఏ మోషే ఏ ప్రవక్త అయితే నా వంటి ప్రవక్త మీలో ఒకడు వస్తాడు అని పుడతాడు అని చెప్తే ఆ ప్రవక్త ఈయనే అని గుర్తెరకోకుండా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ
ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకులతో సహా ఏం చేస్తుంది తెలుసా? యేసుకు విరోధంగా నడిచారు. అలాగే శిష్యులకు విరోధంగా నడిచాడు. సౌలు గారు విరోధంగా నడిచాడు. ఇలా నడిచిన కారణాన్ని బట్టి జరిగిన సంఘటన ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ అనేకులను చంపేశారు. ఇలా మతమనే ముసుగులో వారి మనోనేత్రాలు గుడితనములో ఉన్నప్పుడు దేవుడు, ప్రియ దేవుని బిడ్డ, నాశనము చేయటానికని సౌలు బయలుదేరి దమస్కులకు వెళుతుంటే దేవుని వెలుగు ఆకాశం నుండి సూర్య కాంతి తేజస్సు కంటే బలమైన వెలుగు అతని కన్నుల మీద పడింది. చెప్పలు కొద్ది ప్రభుత్వం హల్లెలూయా. అతను వెళుతున్న ప్రయాణం ఆగిపోయింది, కింద పడిపోయాడు. నువ్వు ఎలా సౌలా, నువ్వు ఎలాగో నన్ను హింసిస్తున్నావు అని కేకలు వేస్తే దేవుడు, నువ్వెవడువు అంటే, నువ్వు హింసించుచున్న యేసును నేనే అని దేవుడు చెప్పి అతని యొక్క మనోనేత్రాలను తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగును చూడగానే అతని భౌతికమైన కన్నులు పోయాయి. అంతేకాదు కానీ ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి అదే సమయంలో. హల్లెలూయా. భౌతికమైన కన్నులు పోయాయి, తర్వాత ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. అతను దేవుని పని చేయాలి కాబట్టి మరలా భౌతికమైన కన్నులు దేవుడు ఏం చేసి తెలుసా? మరలా అతనికి అనుగ్రహించి చెప్పలు కూడా ప్రభుత్వం మైపడతాడు. హల్లెలూయా. కాబట్టి మతం అనేది ఏం చేస్తుంది తెలుసా? ఒక ఉన్మాదం. అంటే ఆత్మీయ గుడ్డితనం అనేది ఇది ఒక మతం కూడా ఒక గుడ్డితనం. ఈ యొక్క విధానం మనలో పోవాలి. రెండోదిగా చూద్దాం, మార్కు సువార్త 7వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదివితే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. పారంపర్య ఆచారం అంటే పెద్దలు నియమించిన ఆచారాలను మీరు పాటిస్తున్నారని యేసయ్య అంటున్నాడు. మీరు ఆ ఆచారాలను పాటించడానికి దేవుని ఆజ్ఞను మీరు బొత్తిగా నిరాకరిస్తున్నారంట. తల్లిదండ్రులను కూడా నిరాకరించే విధానము వీరిలో ఉంది. అంతేకాదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, మనుషుల పద్ధతులు ఆచరిస్తున్నారు, ఆచారాలను పాటిస్తున్నారు, కులములు అనే విధానములు పాటిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, 9వ వచనం, అలాగనే 9వ వచనం చదివాం, 13వ వచనం చదువుకుంటే, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యము నిరార్థకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆచారాలు, అలవాట్లు, పెద్దలు నియమించిన వాటిని దేవుని ఆజ్ఞను కూడా లెక్క చేయకుండా అవే నిజం అన్నట్లుగా బ్రతుకుతున్న జనాంగము లేరా? చూడండి, ఇప్పుడు కూడా ఎన్ని జరుగుతున్నాయి. ఇది దేవునికి ఇష్టమా కాదా? దేవునికి విరోధమైనవి నేను చేయకూడదని ఆలోచన లేదు. దేవుడు అన్యుల పద్ధతిలో నువ్వు బ్రతకొద్దు అని చెప్తే, క్రైస్తవులను చెప్పుకుంటూ బాప్తీసాలు తీసుకొని అలాగే బ్రతుకుతావు. దేనికి నువ్వు భక్తి చేయాలి? నువ్వు యేసయ్యను నమ్ము, లేకపోతే లోకములను నుండు. అంతేకాని నువ్వు లోకములో ఉండి యేసయ్యను నమ్మానే పేరు చెప్పుకొని మరలా లోకానుసారంగా బ్రతకం దేనికి? మరలా లోకానుసారముగా వాటి ఆచారాలు పాటించడం దేనికి? నువ్వు క్రైస్తవువా? నువ్వు యేసయ్యను నమ్ముకున్నావా? నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తున్నావా? చూడండి ఎంత బాధకరమో చెప్పకూడదు కానీ, చూడండి క్రైస్తవులను చెప్పుకొని వివాహాలను చేసుకుంటా ఏంటి డీజే, ఏంటి సినిమా పాటలు, ఒక నోటిలో నుండే సినిమా పాట, ఒకే నోటి నుండి దేవుని పాట. ఎవడు పాడమన్నా నిన్ను? పాడితే సినిమా పాటలన్నా పాడు, లేదా దేవుని పాటలన్నా పాడు. ఉంటే దేవుళ్ళనే ఉండు, లేకపోతే లోకలు ఉండు. దేనికి ప్రార్థనకి వెళ్ళేది నువ్వు? దేనికి ప్రార్థనకి వెళ్తా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మానసికంగా ఎంత నలిగిపోతున్నానో నేను అవన్నీ చూస్తున్నప్పుడు, ఎంతగా బాధపడుతున్నానో. ఇదా క్రైస్తవ్యం? ఇదే యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు చూపించాల్సిన మాదిరి. చూడండి ఎన్ని ఆచారాలు, ఎన్ని పద్ధతులు. వివాహం అనేది ఘనమైంది కదా,
ప్రియ దేవుని బిడ్డలారా, ఘనమైన దాన్ని ఘనంగా చేయాలి కదా. అక్కడ దేవుడు ఉంటాడా? ఆ వివాహం అనేది దేవునికి ఇష్టానుసారంగా లేనప్పుడు ఏం జరిగిద్ది? ఎన్ని శాపాలు వస్తాయో కదా. దాని ద్వారా ఎంతమంది నేత్రాశలో ఎంత పాపం చేస్తుంటారు కదా, ఎంత వ్యభిచారులు ఉంటారు తెలుసా మానసికంగా. ఇవన్నీ గ్రహించుకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల పద్ధతిలో ఇది ఆత్మీయ గుడ్డితనం, ఇది ఆత్మీయ వ్యభిచారం. ఇది గ్రహించుకోవాలి. నువ్వు యేసయ్యని నమ్ముకొని చేయకూడదు, లేకపోతే యేసయ్యని విడిచిపెట్టు, లేకపోతే యేసయ్య కావాలనుకుంటే యేసయ్య చెప్పినట్లు చేయి. అంతేగాని ఒక పడవ, ఒక కాలు ఒక పడవలో, ఇంకో కాలు ఇంకో పడవలో వేస్తే మధ్యలో నశించేది నువ్వే, పాడేది నువ్వే, చెడిపోయేది నువ్వే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చండాలమో, ఎంత విధానమో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, గ్రహించండి. యేసయ్యకు అవి ఇష్టం లేదు. ఇది కోపంతో చెప్పే మాటలు కాదు, సరి చేసుకోవాలని చెప్తున్నాను. నువ్వు యేసయ్యకి ఇష్టానుసారంగా బ్రతకాలంటే నీలో భక్తి ఉంటే ఇవన్నీ ఉండవు. నువ్వు భక్తిహీనుడు కాబట్టి, భక్తిహీనురాలు కాబట్టి అక్కడ నగ్నంగా, లేకపోతే వాళ్ళు ఎలా పడితే అలా డ్యాన్స్ వేస్తుంటే, శరీర అవయవాలను చూపించుకుంటే డ్యాన్స్ వేస్తుంటే నువ్వు అక్కడికి వెళ్ళి తంత్రాలు ఆడుతున్నావంటే, వాటిని నువ్వు సంతోషిస్తున్నావంటే అది లోపలకు సాధ్యం. కానీ నువ్వు క్రైస్తవుడు కదా, బైబిల్ పెట్టుకుని వెళ్తున్నావు, బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు కదా, నీ బ్రతుకు ఎందుకు ఎలా ఉంటుంది? అది రాంగ్. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు అలాగా తయారవుతున్నారు. వాళ్ళు చెప్పరు, చెప్పే వాళ్ళని చెప్పనివ్వరు. ఎందుకు ఈ భక్తి? అందుకే యేసయ్య మాట్లాడుతున్నాడు, ఇది మనుషుల పద్ధతులు, ఇది ఆచారాలు, ఇది సరైన విధానం కాదు. దేవుడు ఏడుస్తున్నాడు. పరిశుద్ధమైన వివాహంలో యేసయ్య లేడు. నువ్వు అక్కడ యేసయ్యకి సంబంధించి ఏం చేయలా. వేషధారులు అంటే యేసయ్యకి ఇష్టం ఉండదు, భక్తిహీనులు అంటే యేసయ్యకి ఇష్టం ఉండదు. భక్తిహీనులు పచ్చగా ఉన్నట్టు కనబడతారు, అది ఘనం కాదు దేవుని దృష్టిలో, ఘనహీనత. చెప్పుకోవాలనా? ఎంత డబ్బు నాశనం అవుతుందో కదా, ఎంత డబ్బు నాశనం అవుతుంది. అర్థం చేసుకోరు. ఎందుకని యేసయ్య హృదయాన్ని గాయపరుస్తారు? నీ సంతోషం కోసం, పెద్దల సంతోషం కోసం, మనుషుల సంతోషం కోసం యేసయ్య హృదయాన్ని గాయపరుస్తున్నావు, యేసయ్య మనసుని గాయపరుస్తున్నావు. యేసయ్య ఎందుకు చెప్పాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అలా చేస్తే శాపం వస్తుందని, అలా చేస్తే భయంకరమైన విధానంలో బ్రతుకుతామని. అందుకని అవన్నీ వద్దన్నాడు యేసయ్య. కానీ అయ్యే చేస్తున్నావు. ఇక్కడే కాదు, ప్రతి చోట అదే. కుల సంఘాలన్నీ అయ్యే. కులంగా పేరు గాంచిన సంఘాల్లో ప్రతి సంఘంలో కనబడేదే. దైవికమైనది ఏ కానరాట్లేదండి. అన్ని ఏ ఫంక్షన్ జరిగినదే, ఏ ఇంటిని ఓపెన్ చేయాలన్నా అన్ని ఆచారాలే, లేకపోతే వివాహాలు చేయాలన్నా అన్ని ఆచారాలే, ఫంక్షన్లు చేయాలన్నా అన్ని ఆచారాలే. దైవికంగా ఎందుకు చేయలేకపోతున్నారు? దేవుడు కోరుకున్నట్లు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సేవకుడు దేనికంటే పెళ్లిళ్ళు చేయడానికి సేవకుడు. నువ్వు చచ్చిపోతే చచ్చిపోయిన వ్యక్తిని పాతి పెట్టడానికి సేవకుడు. నీకు పుట్టిన పిల్లలకు పుట్టురోజు చేయడానికి సేవకుడా? అందుకాదు, అది నువ్వేం చేసుకోవచ్చు. అది కాదు కావాల్సింది. నీ హృదయాన్ని కట్టాలి, నీకున్న గుడ్డితనం తొలగించాలని కదా యేసయ్య 3 బ్రేకుల మధ్య వేలాడింది. ఆ గుడ్డితనంలో బ్రతుకుతావే. ఈ శాస్త్రులు పరిశీలిలాగా, ఈ ప్రధాన యాజకుల్లాగా, ఈ సద్దుకాయలాగా యేసయ్యని ప్రతిరోజు ఎదుర్కొంటమే, యేసయ్యని ప్రతిరోజు ఆటంకపరచడమే, యేసయ్యని ప్రతిరోజు నిందించడమే. మంచి పని చేస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా యేసయ్యని కొడుతున్నారు. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీకున్న ప్రియ దేవుని బిడ్డలారా గుడ్డితనము తొలగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న గుడ్డితనము తొలగాలి అని యేసయ్య ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీతో మనందరితో మాట్లాడతాం. చెప్పలు కూడా ప్రభువుని మహిమపడదాం. చూడండి, ఆత్మీయ గుడ్డితనము ఏంటంటే మతం అనే గుడ్డితనం, మనుషుల పద్ధతులు, ఆచారాలు, కులములు, ఇవన్నీ ఏంటంటే ఆత్మీయ గుడ్డితనం. ఈ గుడ్డితనములో నుండి మనం బయటికి వెళ్ళాలి. చెప్పలు కూడా ప్రభువుని మహిమపడదాం. వీటికి మనం దూరం అవ్వాలా. మనకంటూ కులము లేదు, మనకంటూ మతము లేదు, మనకంటూ ఆచారాలు లేవు. మన ఆచారం మన యేసయ్యే. హల్లెలూయా. మన పద్ధతి మన యేసయ్యే. ఆయన ఎలాగైతే నడిచాడో, ఆయన ఎలాగైతే బ్రతికాడో అలాగే బ్రతుకుదుము గాక. హల్లెలూయా. మన అడుగులు
యేసయ్యతోనే నడవాలి. మన జీవితం యేసయ్యలాగే ఉండాలి. మన కళ్ళు యేసయ్యలాగే ఉండాలి. మన చూపు, మన మనసు యేసయ్య దేని విషయంలో ఆయన హృదయం మండుతుందో అలాగే నీ హృదయం మండాలి. ఆయన దేని కోసమైతే బాధపడుతున్నాడా నీ హృదయం కూడా దాని కోసమే బాధపడాలి. కానీ ఈ రోజు నీ జీవితం అలా లేదు. అందుకని యేసయ్య మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని గాయపరచొచ్చేమో కానీ ఇది సత్యం. చూడండి, ఈ ఆత్మీయ గురుడితనం అంటే మనకు తెలిసినప్పుడు దీని నుండి మనం దూరం అవ్వాలి. ఆత్మీయ గురుడితనం, సినిమాలు, సీరియలు, వ్యభిచారాలు, ఇవన్నీ ఆత్మీయ గురుడితనం, అజ్ఞానం, మనుషుల పద్ధతులు వారికి దేనికి పెట్టారో తెలియకుండా పెట్టేసి అవే నిజం అనుకొని భ్రమపడుతున్నారు. అది సత్యం కాదు. కాబట్టి ఎన్నో సార్లు వాక్యం వింటున్నావు, కానీ వాక్యానికి నువ్వు విధేయుడు అయితే ఆ వాక్యం విని భర్తమై కేకలు వేసినట్టు నువ్వు కేకలు వేస్తే, ఆ వాక్యం విని ఆటంకాలు వచ్చిన భర్తమైలాగా మరీ ఎక్కువగా కేకలు వేస్తే నీకు కూడా ఈ యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపడతాయి. హల్లెలూయా. చూడండి, ఆత్మీయ గురుడితనం తొలగిపోవాలంటే ఆత్మీయ గురుడితనం ఏంటో మనం తెలుసుకున్నాం. అంటే మతం అనేది గురుడితనం, మనుషుల పద్ధతులు, ఆచారాలు, కులములు ఇవన్నీ గుడ్డితనం. అంతేకాదు కానీ ఇవి ఎవరు కలుగు చేస్తున్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క హృదయాలకు గుడ్డితనం కలుగు చేస్తుందంట. అందుకే వాక్యం మనం మర్చిపోతున్నాం. అందుకే మనం దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేకపోతున్నాం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటే నేతో యేసే మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. ఆత్మీయ గుడితనం తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? యేసు క్రీస్తును దేవుని కుమారుడని మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఏం చేయాలి? యేసు క్రీస్తు దేవుని కుమారుడు. ఎలాగైతే ఈ గుడ్డివాడు దావీదు కుమారుడని గ్రహించాడో, యేసు క్రీస్తు దేవుని కుమారుడు, మన కోసము ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు, మన కోసం రక్తము కార్చిన దేవుడు, మనకి మన జీవితంలో మేలు చేసే దేవుడు అని మనం ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ద్వారా జరిగే కార్యములను, సూచక క్రియలను విశ్వసించాలి. ఈ శాస్త్రులు, పరిశీలి ఏం చేస్తున్నారంటే యేసయ్య ఎప్పుడు అద్భుతం చేసినా ఆ కార్యాలను విశ్వసించరా. ఈ కార్యము దెయ్యం చేస్తుంది అనేవాళ్ళు. బెల్జెబూల్ అనే దేవునికి మురికివాడు, ఈయన దెయ్యములు చేత నింపబడి ఇతను అద్భుతాలు చేస్తున్నాడు అని యేసయ్యను వెక్కిరించారు. ఒకానొక సమయంలో యేసయ్య అంటాడు, మీరు నన్ను అవమానపరుస్తున్నాడు అని కూడా అన్నాడు యేసయ్య. మీరు నన్ను నిందిస్తున్నారు, మీరు నన్ను హింసిస్తున్నారు అని ఆ శాస్త్రులు, పరిశీలుతో అన్నాడు యేసయ్య. హల్లెలూయా. చూడండి, ఆయన చేసిన కార్యాలను మనం ఏం చేయాలి తెలుసా? విశ్వసించాలి. ఆయన దావీదు కుమారుడని మనం గ్రహించాలి. ఆయన చేసిన కార్యాలను మనం విశ్వసించాలి. అలాగే యేసు ద్వారానే మనం నిత్య జీవం పొందగలమని మనం విశ్వసిస్తే మన జీవితంలో దేవాది దేవుడు బలమైన మహత్కార్యాలు ఆయన చేస్తాడు. చప్పటి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకున్న ఆత్మీయ గురుడితనం తొలగాలంటే మనం ఏం చేయాలి? యేసయ్య దేవుని కుమారుడని నమ్మాలి. ఇతనికి భౌతికంగా కన్నులు తెరవబడటానికి అతను ఏం చేశాడు? యేసయ్యని గురించి విన్నాడు. అంతేకాదు, యేసయ్య గురించి ఆటంకాలు వచ్చిన కేకలు వేసేటప్పుడు మరీ ఎక్కువగా కేకలు వేశాడు. తన పాపాన్ని విడిచిపెట్టాడు. అంతే మనము కూడా ఇతనికి లాగా మనము కూడా ఏం చేయాలి? ఆత్మీయ కోణంలో యేసయ్య దేవుని కుమారుడని విశ్వసించి ఆయన చేసే కార్యాలపైన విశ్వాసం ఉంచి ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడని మనం నమ్మితే మనకు కూడా ఇతనికి భౌతికంగా కన్నులు తెరవబడినట్లుగా మనకు కూడా ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. చప్పటి కొడుతూ ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు నీ మీదకి రావాలి. యేసయ్య నీ కోసం నిలవాలి. యేసయ్య నీ కన్నులు తెరవాలి. నీకేంటి నీ పరిస్థితి నేను యేసయ్య అడగాలి అంటే నీవు ఈ కోణంలోనికి రావాలి. ఈ విధానంలో నువ్వు బ్రతకాలి. యేసయ్యను అంగీకరించు. యేసయ్య మాట నిజమని నమ్ము. యేసయ్య అద్భుతాలు చేస్తానని విశ్వసించు. యేసయ్య ద్వారా నిత్య జీవం తప్పనిసరిగా నేను పొందుకుంటాను అని విశ్వసిస్తే నీ మనోనేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా. నీ యొక్క మనోనేత్రాలకు గుడ్డితనము కలిగేసిన అపవాది నీ యొద్ద నుంచి పారిపోతాడు. అప్పుడు నువ్వు యేసయ్యలాగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. యేసయ్యకి ఏది ఇష్టమో అదే చేస్తావు. యేసయ్య ఏదైతే కోరుకుంటారో అదే చేస్తావు.
ఆయన కోరిక చొప్పునే నడుస్తావు. మనుషుల చొప్పున నడవ. మనుషుల పద్ధతులు నీకు వెర్రితనంగా కనపడతాయి. మనుషుల ఆశలు నీకు ప్రియ దేవుని బిడ్డరా ఇది ఏంది ఎంత తుచ్చమైనది అన్నట్లు కనపడుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో మన ఆత్మీయ కన్నులు తెరవబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ కన్నులు తెరవబడును గాక. ఆత్మీయతలో గుడ్డిగా ఉన్న బిలాము కూడా అలాగే ఉన్నాడు. గుడ్డిగా ఉండి డబ్బు ఆశతో ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్ళిపోయాడు. బాలాకు చూపించిన ఆ ధనాన్ని బట్టి. అప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా, అతనికి ఆత్మీయ గుడ్డితనం ఉంది కాబట్టి ఆ గుడ్డితనాన్ని విడిపించడానికి గాడిదతో మాట్లాడి గాడిదను మధ్యలో ఆటంకపరిచి గాడిదే తనకు బుద్ధి చెప్పేటట్లుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అలాగే ఉంటే నీకు కూడా ఒక గాడిద వస్తుంది, నీకు కూడా ఒక సమస్య వస్తుంది. నీ గుడ్డితనము ఆత్మీయ గుడ్డితనం తొలగిపోయేదాకా అది ఎలా సమస్య వస్తుందో తెలీదు. గాడిద ద్వారా ఎలాగైతే ఈ యొక్క బిలాముతో మాట్లాడాడో నీకు అనారోగ్య సమస్య ద్వారా మాట్లాడతాడు, శాపాల ద్వారా మాట్లాడతాడు, భయంకరమైన పరిస్థితుల మధ్య మాట్లాడతాడు, మరణానికి అప్పగించి మాట్లాడతాడు, శాపానికి అప్పగించి మాట్లాడతాడు, పాపానికి అప్పగించి మాట్లాడతాడు. ఈ గుడ్డితనం తొలగేదాకా నేను పాపిని ప్రభు, నాలో ఉన్న గుడ్డితనం తొలగించి ప్రభు అని యేసే కోసం యేసే మాటలు విని యేసే సన్నిధానంలో కేకలు వేసి, మరి ఎక్కువగా కేకలు వేసి, ఆటంకాలు వస్తున్న కేకలు వేస్తూ నీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నీ మనోనేత్రాలు కూడా యేసే తెరవబోతుంది. చెప్పకూడదు ప్రభున మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి కృప దేవాది దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.